కాకతీయ రాజులు ఓరుగల్లులో ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు నిర్మించారు. ఇందులో ప్రాచీనమైనటువంటి దేవాలయం ఒకటి ఉంది. అదే శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవాలయం. పద్మాక్షి అమ్మవారు చాలా మహిమగలది. హనుమద్గిరి శ్రీ పద్మాక్షి దేవాలయం హన్మకొండ నగరంలోని బస్టాండ్కు దగ్గరలోని ఒక కొండపై ఉంటుంది. ఈ అమ్మవారు ఉదయం బాలికగా, మధ్యాహ్నం యవ్వనవతిగా, సాయంత్రం వృద్ధురాలుగా కనిపించడం అమ్మవారి ప్రత్యేకత. 10వ శతాబ్దంలో కాకతీయ రాజులు 1000 స్తంభాల గుడి నిర్మాణం కంటే ముందే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. కాకతీయులు ఈ పద్మాక్షి అమ్మవారిని విశేషంగా కొలుచుకున్నారు. వారి కాలంలోనే ఈ గుట్ట ప్రత్యక్ష సిద్ధమంగా విరజిల్లేది. అయితే 2వ బేతరాజు మంత్రి ప్రగాఢ జైనమత అభిమాని పద్మాక్షి గుట్ట జైనుల ఆరాధ్య కేంద్రంగా చేయాలనుకున్నారు. పలువురు జైనమూర్తుల విగ్రహాలను కొండపై చెక్కించారు. గర్భాలయంలో కూడా అమ్మవారి ప్రక్కనే మహావీరుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కుబేరమూర్తిని కూడా ప్రతిష్ఠించారు. ఈ కొండ ఆకారం మొత్తం శ్రీచక్ర ఆకారంలో ఉంటుంది. ఇక్కడ జపం చేస్తే 1,000,000 రెట్ల ఫలితం వస్తుందని అర్చకులు నాగిళ్ల షణ్ముఖ పద్మావతి తెలిపారు. అమ్మవారి ఇక్కడ పార్వతీ స్వరూపంగా పద్మాసీనంలో ఇక్కడ అమ్మవారి గిరిపై వెలిస్తే ఇదే కొండ ప్రాంత కిందంలో ఉన్నటువంటి సిద్ధేశ్వరాలయంలో అక్కడ పరమశివుడుగా వెలిశాడు. ఆ విధంగా పరమశివుడికి ఉన్నటువంటి అర్థబలము, అంగబలము అయినటువంటి కుబేరుణ్ణి, యక్షుణ్ణి, భైరవుణ్ణి ఇద్దరిని కూడా అమ్మవారి ఇక్కడ పార్శ్వభాగం అంటే అమ్మవారి యొక్క కుడి భాగంలో ఇద్దరిని నిలబెట్టుకుంటుంది. ఎందుకంటే శంకరుడు బోలా శంకరుడు ఎవరు ఏది అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. కనుక అర్థబలాన్ని, అంగబలాన్ని ఇస్తే మళ్ళా అతను నిర్వీర్యుడు అయిపోడు, ఈశ్వరుడు నిరీశ్వరుడు అవుతాడు. కాబట్టి అమ్మవారు వారిద్దరిని కూడా నా దగ్గరనే పెట్టుకుంటాను, మీరు రోజు వచ్చిన యోగక్షేమాలు తెలుసుకొని వెళ్ళాలి అనేటువంటి ఒక కండిషన్ ప్రకారంగా ఇక్కడ అమ్మవారు వెలిసింది అనేటువంటిది మనకు బసవ పురాణంలో తెలుపుతుంది. అలా ఈ యొక్క గుట్ట ఆకారం అంతా కూడా శ్రీచక్రాకారంలో ఉంటుంది. షట్కోణము, త్రికోణము, బిందువు ఈ రకంగా ఉండేటువంటి యొక్క దేవాలయంలో కేవలం సామాన్యంగా మనం ఇంట్లో చేసుకున్న దానికంటే 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇక్కడ జప ఫలితాన్ని ఇస్తుంది. ఇందులో ఎటువంటి సంశయం లేదు. అలా ఇక్కడ జపాన్ని చేసుకొని యోగం పొందినటువంటి వారు శివానందమూర్తి, కందుకూరు శివానందమూర్తి గారు, తర్వాత ఉజ్జల సిద్ధాంతి గారని మంత్రిని, అలా ఎందరో మహానుభావులకి ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్నటువంటి యొక్క దేవాలయము ఇప్పటికి కూడా మా యొక్క నాగిళ్ల వంశం వారి ఆధ్వర్యంలోనే దేవాలయం కొనసాగుతున్నది. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధం లేదు. ప్రస్తుతం ఈ దేవాలయం అంతా కూడా చూసే విధానం అంతా కూడా పద్మాక్షి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా నాన్నగారు అయినటువంటి బ్రహ్మశ్రీ నాగిళ్ల శంకర శర్మ గారు, అదేవిధంగా నేను నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ భవదాని గారి యొక్క సమక్షంలోనే దేవాలయకు వచ్చేటువంటి భక్తుల సహాయ సహకారాలతోటే ఈ దేవాలయంలో ఇంత ఇవ్వడం ఇంతగా అభివృద్ధి చెందుతున్నది. హైదరాబాద్ నుంచి వచ్చామండి. అందరూ చెప్తుంటే విన్నాము, చూడాలని చాలా అనిపించేది ఎప్పటికి నాకు. ఇవాళ నేను రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దర్శనం చాలా బాగా అయిందండి. ఫస్ట్ టైం వచ్చారా టెంపుల్? ఫస్ట్ టైం వచ్చాము ఇవాళని. అమ్మవారు టెంపుల్ మొత్తం ఎలా ఉంది? సరౌండింగ్స్ చాలా బాగుంది. గిరి ప్రదక్షిణ చాలా బాగుంది. అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా రావాలన్నది కూడా ఈ టెంపుల్లో చాలా బాగా చెప్తున్నారు. దర్శనం చాలా బాగా అయింది. అమ్మవారు మహిళగా తల్లి అనేసి తెలిసి వచ్చామండి. గాజులు వేసుకొని రావాలి, జడ వేసుకొని ఫుల్గా రావాలని చెప్పేసి సనాతన ధర్మం గురించి చెప్పారు. చాలా బాగుంది. హిందుత్వం గురించి నేను ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇలానే మంచిగా వచ్చి ఇది అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్తున్నానండి. గిరి ప్రదక్షిణ, వినాయకుడు అన్నీ చాలా 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 బాగున్నాయి.